హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఈ వీడియోలో వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేయాలి, అసలు బేసికల్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏంది, దాన్ని మార్కెట్లో ఎలా అప్లై చేయాలి, ఎలా బిహేవ్ చేస్తుంది, సపోర్ట్ రెసిస్టెంట్ లెక్క ఎలా మారుతుంది, రెసిస్టెంట్ సపోర్ట్ లెక్క ఎలా మారుతుంది అనేది మీకు నేర్పిస్తాను. సో బిఫోర్ దాట్ లెట్స్ ఆస్క్ చాట్ జీపీటీ వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. సో ఇక్కడ వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. ఓకే, చాట్ జీపీటీ ఏమంటుందో చూద్దాం. సో బేసికలీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఆర్ కీ కాన్సెప్ట్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్డ్ బై ట్రేడర్స్. సో బేసికలీ ట్రేడర్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తోని చాలా అవసరం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెంట్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటారు కాబట్టి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది కీ కాన్సెప్ట్స్ అని చెప్పి అంటుంది. సో సపోర్ట్ అంటే ఏంది, డెఫినేషన్ ఏమి ఇచ్చింది, ఏ ప్రైస్ లెవెల్ వేరే డౌన్ ట్రెండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పాస్. అంటే సపోజ్ మార్కెట్ ఫాలింగ్ సిచ్యువేషన్ ఉందనుకో, సో ఒక సర్టెన్ లెవెల్కి రాగానే ఆ ఫాలోయింగ్ అది డౌన్ ట్రెండ్ అనేది పాజ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మార్కెట్ విల్ రివర్స్ అనమాట. సో అది ఎక్కడైతే అవుతుందో ఆ ఏరియాని సపోర్ట్ అని చెప్పి అనవచ్చు. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ ఫ్లోర్ దట్ స్టాప్స్ ద ప్రైస్ ఫ్రమ్ ఫాలింగ్ ఫర్దర్. అది సో ఒక బేస్ లెవెల్ అనమాట. మార్కెట్ ఇంకా కిందికి పడకుండా జస్ట్ ఇక్కడే ఆపేస్తుంది, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అర్థం. సో రెసిస్టెంట్ ఏమనిచ్చింది, ఏ రెసిస్టెంట్ ప్రైస్ లెవెల్ వేర్ అన్ అప్ ట్రెండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పాస్ అండ్ రివర్స్ డ్యూ టు ద సప్లై. సో మార్కెట్ వెళ్తుంది, పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, ఒక సర్టెన్ లెవెల్ నుంచి మళ్ళీ ఫాల్ అనేది ఇస్తుంది, ఒక లెవెల్లో ఆగిపోతుంది. ఆ ఆగిపోయే లెవెల్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. మేబీ మార్కెట్ అక్కడ పాజ్ అయిపోవచ్చు, లేకపోతే అక్కడ నుంచి కింద పడవచ్చు. సో ఇది రెసిస్టెంట్. సో ఏ సీలింగ్ దట్ స్టాప్స్ ద ప్రైస్ ఫ్రమ్ రైజింగ్ ఫర్దర్. సపోజ్ ఇది సీలింగ్ అనుకో, మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ దీని రివర్స్ కింద ఫాల్ అవుతుంటుంది. సో ఈ ఏరియా, ఈ టాప్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెంట్ అంటాం అనమాట. సో హౌ దే వర్క్ టుగెదర్, ఎలా పనిచేస్తాయి ఆ రెండు. వెన్ ప్రైస్ బ్రేక్స్ అబోవ్ రెసిస్టెంట్, ఒకవేళ ఇది రెసిస్టెంట్ అనుకో, దీన్ని బ్రేక్ చేసింది అనుకో, సో దిస్ విల్ వర్క్ యాజ్ సపోర్ట్. ముందుగా ఇది రెసిస్టెంట్ ఉండే, మార్కెట్ ఇటు వరకు వచ్చి ఫాల్ చేసింది, బట్ వన్స్ ఈ మార్కెట్ ఇది బ్రేక్ చేయగానే ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఇదికి రాగానే మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ సెయింగ్. సో యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ కూడా అంతే, వెన్ ప్రైస్ ఫాల్స్ బిలో సపోర్ట్ ద లెవెల్ కెన్ బికమ్ రెసిస్టెంట్. అంటే సపోర్ట్ విరిగిపోయిన తర్వాత అది ఏదైతే ఆ జోన్ ఉందో అది రెసిస్టెంట్ లెక్క పనిచేస్తుంది. సో ఈ రెండు కీ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ హౌ టు డ్రా దెమ్ అని కొడతాం. So how to draw them, and use a line chart or candlestick. So find swing highs and swing lows. Look for repeated touches. Draw horizontal lines. Adjust over time. సో ఇవన్నీ డ్రాయింగ్ నేను డైరెక్ట్ మీకు చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా డ్రా చేయాలనేది. సో ఈ లెవెల్, ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో సమ్వేర్ ఈ ఏరియా అంతా చూసుకున్నాం అనుకో, ఇలా సపోర్ట్ ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తాను. సో ఇక్కడ డబుల్ టచ్ అయింది, తర్వాత ఇక్కడ ఒక టచ్, ఇక్కడ ఒక టచ్, ఇక్కడ ఒక టచ్. సో ఈ లెవెల్ని మనం సపోర్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైం, 5 టైమ్స్ టచ్ అయిన తర్వాత బ్రేక్ అయింది. సో మార్కెట్ కిందికి వచ్చింది. సో ప్రీవియస్గా చూసుకుంటే అదే ఇక్కడ సపోర్ట్గా పనిచేస్తున్నది, ఇక్కడ రెసిస్టెంట్ లాగా పనిచేసింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఫాల్ అయింది మార్కెట్, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. సో నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇది రెసిస్టెంట్గా ఉంది కాబట్టి తర్వాత సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ పైకి వెళ్ళడం. సో ఇదన్నమాట సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. సో ఇక్కడే కాదు, ఇంకా మీకు చాలా ఏరియాస్లో నేను చూపిస్తాను ఎలా డ్రా చేయాలి ఏందనేది. సో ఈ లెవెల్స్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఒక సపోర్ట్ డ్రా చేయొచ్చు. సో స్మూత్ సపోర్ట్, అక్కడే మనం పైన రెసిస్టెంట్ డ్రా చేయొచ్చు. సో జస్ట్ ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ సపోర్ట్, ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ బై చేయాలి, పైన సెల్ చేయాలి. సో సమ్వేర్ ఒకవేళ మీరు ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ ఒక చిన్నది ఇచ్చారు అనుకో, సమ్వేర్ లైక్ దిస్, అండ్ ఇది టార్గెట్ 1:2లో బుక్ 1:1.5 అన్న అట్లీస్ట్ బుక్ చేస్తారు. సో ఇలా పనిచేస్తుంది సపోర్ట్ అండ్. ఇంకా మీకు ప్రీవియస్గా ఇంకా చాలా చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా చూసుకుంటే ఈ బాటమ్ అంతా సపోర్ట్ లెక్క పనిచేస్తుంది, అండ్ ఈ టాప్ అంతా రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. వన్స్ ఈ టాప్ బ్రేక్ కాగానే ఎంత మంచి మూమెంటం. సో దాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తే
సో ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అంటారు దీన్ని. సో బేసికల్లీ మార్కెట్ పైకి వెళ్ళాలని చెప్పి లిక్విడిటీ గ్రాబింగ్ కోసం వస్తుంది ఇక్కడ. సో చాలామంది సెల్లర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళని ట్రాప్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది. చూడండి ఇక్కడ వన్స్ రెసిస్టెంట్ బ్రేక్ కాగానే ఎంత మంచి మూమెంటం, స్ట్రాంగ్ మూమెంటం టువర్డ్స్ ది అప్ సైడ్. సో ఎక్దమ్ స్ట్రాంగ్ మూమెంటం. సపోజ్ మీరు ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది కదా అని చెప్పి సమ్వేర్ ఇక్కడ బై చేశారనుకో, చిన్న స్టాప్ లాస్ ఇస్తే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 1:13 అంటే రూపాయికి 13 రూపాయలు సంపాదిస్తుండే, 1000 రూపాయలకి 13,000 సంపాదిస్తుండే. సో అలా పనిచేస్తాయి. అంటే లాంగ్ టర్మ్ ట్రేడర్స్కి ఇది యూస్ఫుల్ అండ్ షార్ట్ టర్మ్ వాళ్ళకు కూడా యూస్ఫుల్లే. కానీ షార్ట్ టర్మ్ వాళ్ళు ఇంత హోల్డ్ చేయలేరు కాబట్టి కొంచెం ప్రాబ్లం అంతే. సో అంతేకాకుండా చాలా లెవెల్స్లో ఎక్కడంటే అక్కడ మీకు సపోర్ట్ ఏడ పడితే ఆడ దొరుకుతుంది, ఏడ పడితే ఆడ డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెంట్. చాలా సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మీద డ్రా చేయడం. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూసుకుంటే, లైవ్ మార్కెట్ ఎక్కడ, సో దిస్ ఇస్ ద లైవ్ మార్కెట్. మార్కెట్ ఓపెన్ ఉంది. సో మార్కెట్ ఇది రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంది దిస్ ఏరియా. సో ఇది మేబీ రెసిస్టెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ కావచ్చు. సో ఇక్కడ నుంచి ఒకసారి ఫాల్ అయింది, ఇక్కడ ఇంకోసారి ఫాల్ అయింది, ఇక్కడ ఇంకో ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలా ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్స్ అనేటివి. సో యా, ఇక్కడ చూడండి హౌ ట్రేడర్స్ యూస్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. సో ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని ఎలా యూజ్ చేస్తారు? బై నియర్ ద సపోర్ట్, అంటే సపోర్ట్ ఉన్న ప్లేస్లో వాళ్ళు బై చేస్తారు, రెసిస్టెంట్ ఉన్న దగ్గర వాళ్ళు సెల్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో మీరు డబ్బులు earn చేయవచ్చు. సో యా, ఇంకోటి బ్రేక్అవుట్స్. ఇఫ్ ద ప్రైస్ బ్రేక్స్ అబౌవ్ ద రెసిస్టెంట్ ఇట్ కెన్ బి సిగ్నల్ టు ఏ స్ట్రాంగ్ అప్ ట్రెండ్. సో ఒక్కసారి బ్రేక్అవుట్ అయింది అనుకో రెసిస్టెంట్ లెవెల్, ఆ టాప్ ఏదైతే బ్రేక్ అయింది అనుకో తర్వాత మంచి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతా అని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట. సో యా, కామన్ మిస్టేక్స్ ఏమున్నాయి? ట్రేడింగ్ సపోర్ట్ రెసిస్టెంట్ యాజ్ ఎగ్జాక్ట్ ప్రైస్ పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జోన్. అంటే వాడు ఏమంటున్నా అంటే ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెంట్ అనుకోవడం తప్పు. సో ఈ ఇది మొత్తం ఈ జోన్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెంట్ అనుకుంటే మీరు అక్యూరేట్గా ఉంటుంది. జస్ట్ ఇది ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా అని చెప్పి దీన్ని సపోర్ట్ అనుకోవడం, దట్స్ దట్స్ అ కామన్ మిస్టేక్ అని చెప్పి చెప్తున్నాడు చాట్ జీపీటీ. ఇగ్నోరింగ్ వాల్యూమ్ ఆర్ ప్రైస్ యాక్షన్. సో వాల్యూమ్ ఆర్ ప్రైస్ యాక్షన్స్తోని మీకు అంత అవసరమేమి ఉండదు యాజ్ ఆఫ్ నో. ట్రేడింగ్ వితౌట్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ట్రేడ్ చేయడం కూడా కామన్ మిస్టేక్ అని చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే ఇది ఆఫ్టర్ కన్ఫర్మేషన్. సి 1 టైం ఫాల్, 2 టైం ఫాల్, థర్డ్ టైం కూడా ఫాల్ అవుతుంది. సో విత్ కన్ఫర్మేషన్ మనం వీఆర్ షూర్ దట్ మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది కిందికి. సో యా, సో బేసికలీ పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ట్రెండ్ లైన్ డ్రా, అది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేయడం. సో ఇంకోటి ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఓపెన్ కాగానే ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది చూసారా, అండ్ ఈ టాప్ లెవెల్ ఏమో రెసిస్టెంట్ లెక్క పనిచేస్తుంది. సపోజ్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకో, దెన్ మళ్ళీ ఇట్లా రిట్రేస్ తీసుకొని స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, లేదా ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది. సో ఎనీ టూ థింగ్స్ కెన్ హ్యాపెన్. రైట్ నో అది రైట్ నో రెసిస్టెంట్ కింద ఉంది కాబట్టి మనం వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ ఎలా ప్లాన్ చేస్తారు? షార్ట్ పొజిషన్. సో ఇక్కడ ఒకవేళ సెల్ చేసినాం అనుకో, స్టాప్ లాస్ విల్ బి దిస్ ఓకే, అండ్ టార్గెట్ విల్ బి దిస్. సో 1:2 రేషియోలో పనిచేస్తున్నాం. వన్స్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ తీసుకోగానే మార్కెట్ క్లియర్గా ఫాలో అవుతుంది. సో రైట్ నో ఇది పక్కకు పెడితే మీకు డయాగ్రామ్స్ చూపిస్తాను ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేయాలనేది. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. సి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దిస్ లోవర్ లెవెల్ ఏదైతే ఉందో సపోర్ట్ లెక్క పనిచేస్తుంది, దిస్ బ్లూ కలర్ లైన్. సో మార్కెట్ ఇక్కడికి వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ పైన ఏదైతే ఉందో ఇది రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. వన్స్ ఈ రెసిస్టెంట్ బ్రేక్ కాగానే రెసిస్టెంట్ కన్వర్టెడ్ ఇంటూ సపోర్ట్ అని చెప్తున్నాను. సో ఇక్కడ రెడ్ అండ్ బ్లూ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో దిస్ వన్ ఇస్ ద రెసిస్టెంట్ లెవెల్ విచ్ కన్వర్టెడ్ ఇంటూ సపోర్ట్ లెవెల్. సో అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో బౌన్స్ అయిపోవడం అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్ రావడం, సో దాన్ని మళ్ళీ బ్రేక్ చేయడం. సో వైస్ వర్సా ఇలా కంటిన్యూ అవుతుంది
అండ్ ఒకవేళ డౌన్ ట్రెండ్‌లో ఉన్న మార్కెట్ గూడా సేమ్ ఇదే విధంగా మనం యాంటిసిపేట్ జేసుకోవాలి. సో, అది గాకుండా సో, ఇది గూడా జూసుకుంటే సేమ్ హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. సో, దిస్ ఆల్ ఆర్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్. సో, యాహ్! అదే గాకుండా సో, ఇది అప్ ట్రెండ్‌లా ఈ పైన లెవెల్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెంట్, కింద ఏదైతే ఉందో సపోర్ట్. సో, ఇది అప్ ట్రెండ్ కంటిన్యూయేషన్ అన్నమాట. సో, ఇలా గూడా జూసుకోవచ్చు. యాహ్! సో, ఈ చార్ట్‌లో గూడా జూసుకుంటే ఈ బాటమ్ లెవెల్స్ అన్నీ సపోర్ట్‌లాగా పనిజేస్తున్నాయి. సో, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయితుంది గాబట్టి, సో, దీస్ ఆర్ ఆల్ సపోర్ట్స్ అని జెప్పొచ్చు. సో, ఇక్కడ జూడండి ఇది గూడా క్లియర్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ గురించి ఉంది. అండ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌ల మెయిన్‌గా ఏం చూడాలంటే ఫేక్ బ్రేక్‌ఔట్స్. ఫేక్ బ్రేక్‌ఔట్స్. సో, ఫేక్ బ్రేక్‌ఔట్ జూసుకుంటే, సో, ఈ డయాగ్రామ్‌లో ఈ చార్ట్‌లో జూసుకుంటే, సో, ఈ రేంజ్‌లో మంచి రెసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఫాల్, ఫాల్, ఫాల్ వస్తుంది. బట్ వన్స్ ఒక ఈ చోట ఈ రెసిస్టెంట్‌ని బ్రేక్ అయింది. సో, ఎవ్రీవన్ విల్ థింక్ అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కంటిన్యూ అయితదని. బట్ అక్ ఇక్కడ బయర్స్ అందరిని ఇన్వైట్ జేస్తూ, ఆ బయర్స్‌ని ట్రాప్ జేస్తూ పెద్ద డౌన్‌ఫాల్ జేసింది. డౌన్‌ఫాల్ చేసిన వెంటనే ఒక బిగ్ ఫాల్. సో, ఇది ఇక్కడ ఇది ట్రాపింగ్ అన్నమాట. సో, ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో బ్రేక్ చేసింది కదా అని చెప్పి డైరెక్ట్ బై చేయొద్దు. సో, దిస్ ఆల్ విల్ హ్యాపెన్. సో, యాహ్! సో, ఇక్కడ కూడా ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ ఉంది. కాసేపు మార్కెట్ అక్కడ హోవర్ చేసింది. అంటే కాసేపు అక్కడ ఆగింది. అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఈడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయితదని. బట్ అది కాస్త డౌన్ ట్రెండ్‌లో కంటిన్యూ అయితుంది. సో, ఈ లెవెల్ మళ్ళా రెసిస్టెంట్ తీసుకుంది. సో, బేసికల్లీ ఇవన్నీ ట్రాప్స్ అన్నమాట. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. సో, యాహ్! ఇవన్నీ చూసుకుంటే మీకు త్రూ ఎక్స్‌పీరియన్స్ అన్నీ వస్తాయి. మీరు ట్రై చేస్తూ ఉండండి. సపోర్ట్ డ్రా చేయడం నేర్చుకోండి. రెసిస్టెంట్ డ్రా చేయడం నేర్చుకోండి. ఒక పేపర్ ట్రేడింగ్ లాంటిది చేయండి. నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే జస్ట్ ఈ చార్ట్ ఏదైతే ఉందో సమ్‌వేర్ ఇక్కడెళ్లి చూస్తే మీకు దొరికేస్తది. పీఎన్ఎల్ లాంగ్ పొజిషనా? షార్ట్ పొజిషనా? అనేది ఇక్కడ చూసుకోవాలి. సో, షార్ట్ పొజిషన్ సెల్లింగ్ అంటే షార్ట్ పొజిషన్. అది తీసుకొని మీరు ఎక్కడన్నా పెట్టుకొని మార్కెట్ నుంచి గ్రీన్ ఫిల్ అవుతుందా? రెడ్ ఫిల్ అవుతుందా? రెడ్ ఫిల్ అయితే మనం లాస్ చేస్తున్నామని అర్థం. గ్రీన్ ఫిల్ అవుతుందా అంటే ప్రాఫిట్ చేస్తున్నట్టు అర్థం. సో, ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు స్ట్రాటజీస్‌ని. సో, యాహ్! రైట్ నౌ ఐయామ్ ష్యూర్ దట్ కమ్ మార్కెట్ విల్ ఫాల్ ఫ్రమ్ దిస్ లెవెల్. ఎందుకంటే ఇది రెసిస్టెంట్ లెక్క పనిచేస్తుంది. సో, యాహ్! లెట్స్ వెయిట్ అండ్ వాచ్. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇది రెసిస్టెంట్ లాగా పనిచేయకుండా జస్ట్ ఇది వీక్ అయిందనుకో, అది కాస్త సపోర్ట్ లెవెల్ అయ్యి అప్ ట్రెండ్ కంటిన్యూ అయితది. సో, ఇలా అన్నమాట. ఇలా ప్లాన్ చేసుకోవాలి ట్రేడింగ్ అన్ని. సో, యాహ్! విల్ క్లోజ్ ద డే. సైనింగ్ ఆఫ్ మెగా ట్రేడర్.